కాళేశ్వరంలో వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 5:43 సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. సరస్వతి అంత్య పుష్కరాలలో కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మొదటి రోజు పవిత్ర స్నానం ఆచరించారు. పుష్కర పూజలో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ పాల్గొన్నారు. ఇవాళ్టి నుంచి జూన్ 1వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. పుష్కరాలకు 30 లక్షల మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సరస్వతి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ ఏర్పాట్ల కోసం రాష్ట్ర సర్కార్ 30 కోట్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బస్టాండ్ల నుంచి 3,360 బస్సులు ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలో వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగుతున్నా ఇవాళ తెల్లవారుజామున 5:43 సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. సరస్వతి అంత్య పుష్కరాల్లో కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మొదటి రోజు పవిత్ర స్నానం ఆచరించారు. పుష్కర పూజలో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ పాల్గొన్నారు. ఇవాళ్టి నుంచి జూన్ 1వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ శశిరేఖ. ఇదైతే సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం మన భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గల సరస్వతి పుష్కరాలు ఈరోజు కాళేశ్వరంలో మొదలైనాయి. ఉదయం 5:43 పుష్కరాలను ప్రారంభించినారు. దీనికి సంబంధించి సరస్వతి పుష్కరాలకు మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ హాజరైనారు. సరస్వతి పుష్కరాలను ఉదయం ఈ రోజు అనగా మే 21 నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఈ పుష్కరాలు నడుస్తాయి. దీనికి సంబంధించి దాదాపుగా 30 నుంచి 40 లక్షల మంది భక్తులు హాజరై పుణ్యస్నానం చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి ఈ యొక్క వచ్చే భక్తులకు 30 నుంచి 40 లక్షలు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా స్నానాలకు కానీ వసతి గృహాలకు కానీ అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇలాంటి ఏర్పాట్ల కోసం ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం 30 కోట్లు కేటాయించింది. ఇక చూసినట్టయితే మన రాష్ట్రం వ్యాప్తంగా భక్తులు వస్తారు కాబట్టి దీనికి సంబంధించి 3,360 బస్సులను ఏర్పాటు చేశారు శశిరేఖ. ఈ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒకవేళ ఏమైనా అపశృతి జరిగితే వాళ్ళని కాపాడడానికి కూడా ఒక 150 మంది గజజీతగాలను ఏర్పాటు చేశామని చెప్పేసి దేవాదాయ శాఖ చెప్తుంది. ఇక చూసినట్టయితే ఒక 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు శశిరేఖ. థ్యాంక్ యూ కృష్ణ.